Elite Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింది నంబర్ని సంప్రదించండి. నా పేరు రుద్రరాజు సత్యనారాయణ రాజు అండి. నేను జిల్లా పౌర సరఫరా అధికారి కాకినాడలో పనిచేస్తున్నానండి. మాకు ఈరోజు ప్రాథమికంగా వచ్చిన సమాచారం మేరకు మేము రాజపూడి గ్రామం ఈ జగ్గంపేట మండలానికి చౌక దుకాణానికి రావడం జరిగిందండి. ఈ చౌక దుకాణం సంబంధించి షాప్ నెంబర్ 15 అయి ఉంది. యాక్చువల్గా మాకు వచ్చిన సమాచారం మేరకు ఏంటంటే ఈ చౌక దుకాణం డీలరు బియ్యం అక్రమంగా తరలిస్తున్నాడనే కారణం మీద మేము ఇక్కడ రావడం జరిగింది. నేను మా పౌర సరఫరా ఇప్పుడు తహసీల్దార్ మరియు మన సహాయ సరఫరా అధికారి వారు కూడా ఇక్కడికి మా బృందంతో కలిసి ఈ ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. సదరు ఆ సమయంలో డీలర్ ఇక్కడ లభ్యంగా లేరు, వారు ఏదో ఫంక్షన్ నిమిత్తం వెళ్ళి ఉన్నారని చెప్పడం జరిగితే వెంటనే వారి కోసం పిలిపించి షాప్ ఓపెన్ చేసి ఈ యొక్క చౌక దుకాణాన్ని మనం తనిఖీ చేయడం జరిగిందండి. ఈ చౌక దుకాణం సంబంధించి మాకు 5245 కేజీలు బియ్యం ఉండాలి. యాక్చువల్గా 5245 కేజీలు ఉందా లేదా అనే విషయంపై మేము తనిఖీ అనేది ఈ బియ్యం అనేది తనిఖీ చేయడం జరిగిందండి. ఈ తనిఖీలో మాకు 49 బ్యాగులు లభ్యంగా ఉన్నాయి. 49 బ్యాగులు కానీ బియ్యం ఉండవలసి ఉండగా 49 బస్తాల్లో కూడా ఒక 5 బస్తాలు మాత్రం బియ్యంతో ఉన్నాయి. అంటే పై ర్యాక్ అంతా కూడా బియ్యం బస్తాలతో పెట్టి కింద అంతా కూడా ఊకతోటి ఈ రకంగా అన్నీ కూడా ఊక అనేది పెట్టి ఆయన ఈ రకంగా స్టోర్ చేసి ఉంచారు. సో ఎందుకు ఈ రకంగా మీరు బియ్యం బస్తాలు బదులుగా ఈ రకంగా మీరు నూక ఎందుకు పెట్టారని అప్పుడు సదరు డీలర్ని మేము ప్రశ్నించగా సరైన సమాధానం తెలియజేయలేదు. ప్లస్ పైగా ఈ ఊక బస్తాలు చూడటానికి అంతా కూడా ఇక్కడ అని చూడటానికి కూడా బియ్యం బస్తాలనే కనిపిస్తాయండి. బట్ ఇదంతా చూస్తే ఊక అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఈ బస్తాలన్నీ ఊక బస్తాలే మనకి ఉన్నాయండి. అయితే చూడటానికి మాత్రం బియ్యం బస్తాల్లా కనిపించేటట్టుగా పెట్టుకున్నారు. అంటే వీరు డైవర్షన్ చేయడంలో వీరు ఈ రకంగా ఊహ బస్తాలని బియ్యం బస్తాల కింద చూపించి ఇలాగ ప్రభుత్వాన్ని మోసగించి ఆ బియ్యాన్ని బయట బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని చెప్పి మేము కంక్లూజన్కి వచ్చి విచారించారు. వెంటనే మేమంతా కూడా మీరు ఆన్లైన్లో మొట్టమొదటిసారిగా మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆన్లైన్ యాప్ మన రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ గారు ఇచ్చిన యాప్లోనే మేము ఈ తనిఖీ అనేది నమోదు చేయడం జరిగిందండి. ఈ తనిఖీలో మాకు 4990 కేజీలు బియ్యం తక్కువగా వచ్చినట్టు కూడా నమోదయ్యింది. షాప్లో ఈ వైలేషనే కాకుండా అదర్ వైలేషన్స్ స్టాక్ బోర్డు అనేది ప్రదర్శించలేదు, ప్రైస్ బోర్డు అనేది ప్రదర్శించలేదు. నెక్స్ట్ అదేవిధంగా ఆథరైజేషన్ అనేది ఈ షాప్ డీలర్ చూపించి ఉండలేదు. నెక్స్ట్ ఈ షాప్ గతంలో వేరే చోట ఉండేది, ఆ షాప్ని ఈ విధమైన అనుమతి లేకుండా ఇక్కడికి తరలించారని చెప్పేసి అనాథరైజ్డ్గా మనం చూసాం. ఈ అన్ని వైలేషన్స్ అన్నీ చూసుకుని మేము ఇతనిపై తీవ్ర చర్యలు తీసుకుంటాం. కానీ 6A కేసు అనేది నమోదు చేసి వెంటనే షాప్ అనేది సీజ్ చేసేసి ఇక దగ్గరలో ఉన్న షాప్ నెంబర్ 14 వారికి ప్రాథమికంగా కొంచెం అప్పచెప్పడం జరిగిందండి. భద్రత నిమిత్తం అప్పచెప్పడం జరిగింది. వెంటనే 1-2 రోజుల్లో తహసీల్దార్ గారిని మేము వారిని కారుదారులు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఒక ఇన్ఛార్జ్ అరేంజ్మెంట్స్ ఒక తాత్కాలికంగా డీలర్ ఒకటి అపాయింట్ చేయడానికి మేము సన్నాహాలు చేస్తున్నాం. ఈ రకంగా అక్రమంగా బియ్యాన్ని పీడిఎస్ బియ్యాన్ని బ్లాక్లో తరలించినట్లయితే కనుక తీవ్ర చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి, మరియు ప్రభుత్వాన్ని ఈ రకంగా బియ్యం బస్తాల బదులుగా ఒక బస్తాలు పెట్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ పత్రికా ముఖంగా మేము తెలియజేస్తున్నాం సార్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.